అంబేద్కర్ జ్ఞాన సభ అనేది సాయి చంద్ గారు బతుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పరిగి, వికారాబాద్, కోస్గి ఈ ఏరియాలో ఎక్కడ చూసినా రెంజల రాజేష్, సాయి చంద్, బైరి నరేష్ ఈ 3 పేర్లతోని ఏ సభ చూసినా కనీసం పొద్దున 3-4 గంటల వరకు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా నరేష్ అన్న మాట్లాడడం వరకు అయిపోతే సాయి చంద్ గారు మీరు మాత్రం పాటలతో మాటలతో ఉర్రుతొలగించినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీకు అభిమానులుగా మారిరు. కానీ ఆ అభిమానులు బాధపడుతున్నటువంటి సందర్భం ఈ మధ్యలో కనబడతా ఉంది. అది తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దానికి సమాధానం చెప్పే ముందు ఈ మధ్యకాలంలో చాలా వేదికల మీద మేము మాలలం అంటూ ఒక పాట, దాంతోపాటు నడవరా మాల అంటూ కూడా 2 పాటలు పాడుతూ ఉన్నారు. ఏదన్నా ఒక పాటని ముందుగా పాడిన తర్వాత వెళ్దాం. మాలలం మేం మాలలం ఈ పాట డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాశారు, ఉస్మానియా యూనివర్సిటీ. దీనికి కూడా ఒక నేపథ్యం, ఒక బాధాకరమైనటువంటి విషయం కూడా ఉంది. ఈ విషయాన్ని మనం సమాజానికి తెలవాలి. అంటే మాలల పాట పాడితే ఎక్కడ మాల ముద్ర పడుతుందో అని మాలలు ఎవరు ఈ పాట పాడలే. ఆయన రాసిన 4 సంవత్సరాలు సింగర్లని వేడుకున్నాడు, వెతుక్కున్నాడు. మాదిగా సామాజిక వర్గం నుంచి ఉదార స్వభావం ఉన్న వాళ్ళని ఎవరినైనా పాడమంటే యాజ్ ఆర్టిస్ట్గా ఏ పాటైనా పాడరా. ఇట్స్ ఏ ఆర్టిస్ట్ యొక్క లక్షణం అది. మాదిగా సామాజిక వర్గంలో ఉన్న సోదరులు అడిగితే నా మనోళ్ళు చాలామంది ఉండగా మేము పాడితే ఎట్లుంటుంది అన్నారు. ఒక సందర్భంలో నేను కూడా ఎందుకులే అనవసరంగా పాట పాడి మనం ఎందుకు ఒక కులానికి అంకితం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఎందుకులే పాడడం అని చెప్పి పాడలేదు. కాలక్రమేణా మంచాల లింగస్వామి ఒక సందర్భంలో కలిసి అసలు ఏంది దాదా మాలలు అంటే దుర్మార్గులా అంటే వాళ్ళు మనుషులు కదా, ఇంత రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తి నువ్వు కూడా మాలలో పాట పాడమంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వే స్వయంగా ఓడల మీద పాట రాసినావు, నువ్వే ముద్రాజుల మీద పాట రాసినావు, నువ్వు గౌన్ల గురించి మిగతా కులాల గురించి అద్భుతంగా మాట్లాడిన వ్యక్తివి, నీలాంటి వాడు కూడా ఇట్లా భయపడితే ఎట్లా అని అన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అరే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలలో ఏ సమాజానికి అన్యాయం జరిగినా ఒక క్షణం ఆలోచించకుండా పాటలు రాసి పాడినటువంటి వ్యక్తులం మేము. ఈవెన్ యూ కెన్ టేక్ ఎన్ఆర్సీ, రైతులు కావచ్చు, ఏదైనా. అప్పుడు నాకు అనిపించింది వై షుడ్ వి ఎందుకు పాడద్దు, మాలల మీద పాట పాడితే ఏమవుతుంది అని చెప్పి పాడిన తర్వాత రాకేష్ అంటే అంతకుముందు ఈ విషయం బబ్లుకు తెలుసు, మన వేదాంత్ మౌర్యకు తెలుసు, ఇంకా చాలామందికి తెలుసు. చాలా సభలలో నన్ను మా మాదిగ సింహం, మాదిగ రత్నం, మా మాదిగ డైమండ్, మనువాదుల సింహస్వప్నం, మా మాదిగ జాతి బిడ్డ అని పిలిచినారు. స్టేజ్ మీదకి ఎక్కినాం. 59 కులాలలో అందరం ఒక కుటుంబంగానే భావించుకొని ఉన్నాం కాబట్టి ఎక్కడ దాన్ని తప్పుగా అర్థం చేసుకోలేము. దాన్ని పాట పాడిన తర్వాత సో మంచాల లింగస్వామి గారు చాలా అద్భుతంగా రాసి దాన్ని కాంట్రవర్సీకి పోకుండా మాల సామాజిక వర్గం ఈ సమాజం యొక్క హితం కోసం ఏం చేసింది, నిజంగా చేసిందా లేదా కల్పించుకొని రాయడం వేరు, నిజంగా కార్యరూపం దాలిస్తే రాయడం వేరు. సో ఆయన ఒక సీక్వెన్స్లో రాసుకొని వచ్చిన తర్వాత దాదాపు దీంట్లో నేను కూడా ఒక చరణం రాస్తా అని చెప్పి నేను ఒక చరణం రాయడం జరిగింది. ఆ పాట చాలా ప్రభావం చూపించింది. మాలలు ఒకంత దాన్ని జాతీయ గీతం కింద కూడా ఇష్టపడ్డటువంటి కోణం ఉంది. సో ఆ పాట ఒకసారి మీకోసం. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం, నాగజాతి బిడ్డలం, నడు రాజ్యమేలిన రాజులం, మౌర్య వంశవీరులం, మేము మహరు వీరాయోధులం, మడమ తిప్పని మాల జాతి పొత్తు కడుపులో పుట్టినోళ్ళం, ప్రపంచానికే మల్ల విద్యను పరిచయాన్ని చేసినోళ్ళం, మాలలం మేం మాలలం. ఇట్లా మంచాల లింగస్వామి గారు చాలా అద్భుతంగా అంటే ఈ సామాజిక వర్గాలు
దళిత జాతికి ఎందుకు ప్రాతినిధ్యం వహించినాయి, పెద్దన్న పాత్రను ఎందుకు పోషించినాయి, అందరికంటే విద్యను ముందు అభ్యసించినాయి, అవకాశాలను అందిపుచ్చుకునే అనే విషయాన్ని చాలా అద్భుతంగా రాస్తాడు. అంబేద్కర్ అయ్యా మాటలల్లో విద్య విలువను ఎరిగినోళ్ళం, కుల వృత్తి సంఖ్యల్లేసుకోక చదువుకై పరుగెత్తినోళ్ళం, జ్ఞాన యుద్ధము చేసి విజ్ఞాన కాంతిని పంచిలోళ్ళం, మేము నేర్చిన జ్ఞానమంతా తోటి వాళ్లకు పంచినోళ్ళం, మాలలం మేం మాలలం. ఇక్కడ ఒక కులాన్ని అంకితం చేసి రాయలేదు, ఎంత అద్భుతంగా రాసించుడు ఆయన. జ్ఞాన యుద్ధము చేసి విజ్ఞాన కాంతిని పంచినోళ్ళం, మేము నేర్చిన జ్ఞానమంతా మా తోటి వాళ్లకు పంచినోళ్ళం, మాలలం మేం మాలలం. అక్కడ నేను ఒక చరణం రాస్తా. అంటే ఇదంతా పూర్వం సంగతి పక్కన పెడతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదంతా కూడా పూర్వం, ఆధునిక యుగంలో మన కన్నం కూడా జరిగింది. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంటరాని గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని. ఇది మాలజాతి గుడిసెలల్లే. అంటరాని గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం, మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం. అంటే ఇంత స్పష్టంగా, అంటే నరనరాల్లో ఎక్కడ మాకు కులం యొక్క స్పృహ ఉండొచ్చు కానీ కులం యొక్క మత్తు లేదు మాకు. అందుకే జనరల్ సభలలో ఉన్నటువంటి నేను ఆ పాట పాడిన తర్వాత కులవాదిని అయిపోయినా, నాకు అసలు అర్థమే కాలేదు. ఆహా అంటే అంతకుముందు మాలల ఊసెత్తిన కులవాదులే, మాలల పాట పాడిన కులవాదులే, మాలల గురించి మాట్లాడిన కులవాదులే. ఈ భారతదేశంలో అందరికంటే పెద్ద కులోన్మాదులు ఎవరంటే మాలలు అనేటువంటి ఒక వ్యూహము అప్పటికే తెరచాప వెనకాల దాచుకొని అన్న సంగతి నాకు అర్థం కాలేదు రాకేష్. ఈ పాట పాడిన తర్వాత ఆహా రెంజర్ల రాజేష్ మాలోడు అనే డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న చాలామంది మాదిగా సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇంకా మాలోని మన స్టేజ్ మీదకి ఎందుకు రానిచ్చుడు, మన విగ్రహావిష్కరణకి ఎందుకు రానిచ్చుడు అనేటువంటివి చాలా డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న చాలామంది సామాజిక స్పృహ కలిగినటువంటి మాదిగా తమ్ముళ్ళు కూడా అన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావాలని చెప్పి నేను రావద్దు అది అని చెప్పి అంటారంటే సరే ఎందుకు కాంట్రవర్సీ అని చెప్పి నేను పోని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఆ రోజు ఆ పాట పాడితే ఈయన మాలవాది మాలకులం లోపల ఉన్నది అని చెప్పేసి అన్న వాళ్ళకు మీరు కౌంటర్లు చాలాసార్లు ఇచ్చారు, నేను మాలవాదిని కాదు అని చెప్పేసి. కానీ ఆ రోజు వాళ్ళు మాట్లాడింది ఇప్పుడు నిజమైంది కదా, మీరు మాలా స్టేజ్ల మీదే కనబడుతున్నారు కదా. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో రాకేష్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాను, బిడ్డ ఒకవేళ భారత రాజ్యాంగం ధ్వంసం కాబోయే రోజులలో కమ్యూనిస్టులు, హేతువాదులు, నాస్తికులు, సమాజం పట్ల స్పృహ అవగాహన కలిగిన వ్యక్తులందరూ కలిసి ఏకమై పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి మాల సభలకు పోవడం ఎట్లా తప్పవుతుంది, ఒకటి నాకు అర్థం కాలేదు. రెండు, అసలు ఈ మాల కులం ఏదైతే ఉందో ఇది రాజ్యాంగానికి దూరంగా ఉందా, రాజ్యాంగం లోపల ఉందా? రెండు. మూడు, 59 కులాలలో మాల కులం ఒక కులమా కాదా? అంటే ఆ 59 ఇప్పుడు మా దగ్గర ఒక ఇంటర్వ్యూలో చెప్పిన టీచర్ పెంటన్న అని మన ఎస్సీ 59 కులాలలో ఒక ఉపకులమైనటువంటి వాళ్ళని ఏ కులం అంటారంటే బుడగజంగం గోసంగి కులం ఆయన. పాపమైన మానేశ్వరి కానిశ్రామ్ గారు స్థాపించినటువంటి బాంసెప్ కార్యక్రమాల్లో ఉంటూ ఆయన పే బ్యాక్ టు సొసైటీ చేస్తూ ట్రెజరింగ్ టాలెంట్ టైం ఇచ్చి ఉంటూ ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో బుడగజంగం పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎస్సీలలో మంచి ఉత్తీర్ణత సాధించారు. ఓకే, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా, వాళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు. ఈరోజు అంబేద్కర్ అంటే కేవలం మాలమాదిగలకే కాదు, బుడగజంగాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలాంటి అవకాశాలు కల్పించడం అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఒక బీసీ వక్తని నన్ను పిలిచిండు. మేము ఆ పిల్లలకు సన్మానం చేసి ఈరోజు ఒక న్యూన్యత భావంలో వాళ్ళు ఉండొద్దు, మేము బుడగజంగాలలో మాకు గుడిసెలు మాత్రమే ఉన్నాయి, మాకు పెంకుటిళ్ళు ఉన్నాయి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మిగతా ఎస్సీ మాలమాదిగ కులాలతో పోల్చుకుంటే మేము చాలా డౌన్లో ఉన్నామనేటువంటి అభిప్రాయం తొలగిపోవాలి వాళ్ళకి అనే విషయం చెప్పాలని చెప్పి నాకు ఆయన చెప్పినప్పుడు, ఆ పెంటన సార్ చెప్పినప్పుడు నేను పోయి చెప్పిన, పిల్లలారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించినప్పుడు మీ కళ్ళ ముంగడ కొంచెం ఉన్నతంగా కనబడుతున్నటువంటి కులాలు ఈ కూన పెంకల ఇండ్లు కూడా లేవు.
ఈ మన గుడిసెలు కూడా లేవు మనకి. మనమంతా కూడా సంచార జాతి నుంచి వచ్చిన వాళ్ళమే. చదువుకున్నారు కాబట్టి, అవకాశాలను అందిపుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక జనరేషన్ మీకు ఉన్నతంగా కనబడుతున్నారు. అదే మార్గంలో విద్యను అభ్యసించి మీరు కూడా అవకాశాలను సాధించుకుంటే ఆ కేటగిరీకి పోతారు. దిస్ ఈజ్ ఈ సమానత్వము, మనుషులతో సమానమైనటువంటి ఫెటర్నిటీ కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ల్యాడర్ని ఏర్పాటు చేశారు, నిచ్చెనని ఏర్పాటు చేశారు. మీరు ఈరోజు 10th క్లాస్ పాస్ అయిన మీరు రేపు ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి, పీజీ చేసి, పిహెచ్డి వరకు పోయి ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాలంటే ఈ విద్య ఒకటే మార్గం. మీరు ఆ పూరి గుడిసె నుంచి ఈ ఏమంటారు పెంకుటిల్లు వరకు వచ్చి రేపు పొద్దున డూప్లెక్స్ వరకు పోవాలంటే ఒక విద్య మాత్రమే దానివల్ల సాధ్యమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 45 సంవత్సరాల వరకు కూడా స్టూడెంట్గా ఉన్నాడని చెప్పి ఆ పిల్లల లోపల ఒక మంచి బూస్టింగ్ ఇచ్చాడు. అంటే ఆ రోజు రెంజల్ రాయేష్ మాలో లెక్క కనిపించాడు వాళ్ళకి. బుడగ జంగమైనకి మా బుడగ జంగమని పిలుచుకుంటా, ఈ మాలోడు నాకెందుకు అని అనుకోలేడు. నేను దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. 59 కులాలలో ఆ బిడ్డలు కూడా నా వాళ్ళే కాబట్టి నేను పోయినా మాట్లాడిన. ఈరోజు ఏమైంది, ఎప్పుడూ కనబడని ఈ రెంజల రాజేష్ మాల సభల మీద ఎందుకు కనబడాల్సి వస్తుందంటే నేను రాజ్యాంగాన్ని రక్షించడం కోసం పోయినా.